తీసుకుపోయలేక 30 తీసుకోలేదమ్మా. మేము కూడా వచ్చాం కదా, మేము కూడా జాయిన్ అయ్యాం కదా. మరి అట్లా కాకుండా మనకు కూడా టైం దగ్గర పడింది. మరి ఇప్పటి నుంచి అయినా సరే ప్రతి ఆదివారం మీ పిల్లల్ని ఎక్కడ పంపించాలి? నేను చెప్తున్నాను, మీరు చెప్పాలి. తల్లిదండ్రులు మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపించి మంచిగా మెమరీ వర్డ్స్, దేవుని వాక్యాన్ని చదివేలాగా మీరు ప్రిపేర్ చేయాలి. మంచిది, ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మరి ఆశ్రయ కొరకు మరి సంవత్సరం అనే దయా కిరీటం మరి బిడ్డకి మరి దేవుడు అనుగ్రహించాడు, ఆయన కృప. మరి మంచి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, బంగారు పాలములు స్తోత్రం ప్రభువా, వెళ్ళలేని లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. దయగల తండ్రి, జీవగల యేసయ్య, జీవాధిపతి, ఇదిగో ప్రభా ఆశ్రయ మరి వారికి ఇచ్చినటువంటి నాయన, ఇదిగో సుబ్బారావు రాణిమ్మ గారికి మరి ప్రభుకి ఇచ్చినటువంటి బిడ్డను బట్టి మీకు వందనాలు స్తోత్రం ప్రభా. యెహోవా ఇచ్చినటువంటి గర్భఫలము తండ్రి నాయన, మేమందరము కూడా ప్రభా మా తల్లిదండ్రులకి ఒక గర్భఫలంగా నాయన మీరు నాయన మాకు ఇచ్చినటువంటి ఫలాలు ప్రభా. ఇదిగో ఈ లోకం చూడటానికి నాయన మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రం తండ్రి. అదేవిధంగా ఈ బిడ్డకి నైనా మీరు ఇచ్చినటువంటి ఆయుష్ని బట్టి ఎంతవరకు నైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా నైనా మీ సంవత్సరం దయాకిరీటాన్ని మీరు దయచేసిన దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా వారు నైనా బిడ్డని ప్రభా భయభక్తులతో పెంచేలాగా నాయన నీ సన్నిధిలో పెంచే బిడ్డగా వారికి నేను మంచి జ్ఞానాన్ని దయచేయండి. వారు కూడా ప్రభా మీ సన్నిధానంలో పెరిగేలాగా ఇదిగో తండ్రి నాయన ఒలీవ మొక్కలే నాయన పెరిగేలాగా సహాయం చేయమని కోరుచున్నాం తండ్రి. అదే విధంగా నైనా ఈ యొక్క నైనా కేక్ కటింగ్ నైనా చేయబోచుండగా బిడ్డకి నైనా మీ ఆశీర్వాదాలు దయచేయండి తండ్రి. కుమార పరిశుద్ధాత్మనైనా త్రేక దేవ ఆశీర్వాదాలు వారి కుటుంబం మీద, మరి ముఖ్యంగా బర్త్డే చేసుకున్నటువంటి బిడ్డ మీదనైనా మీ ఆశీర్వాదాన్ని కుమ్మరించి సహాయం చేయమని, వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రియుడైన రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.